2029 100% బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఫామ్ అవుతుంది 100%. ఎంపీ గెలుస్తుందా? అవన్నీ నాకు అనవసరం. నాకు తెలంగాణలో ఈ దుర్మార్గ దౌర్జన్య దుష్ట లంచగొండి రాజకీయ పార్టీలు వెళ్ళిపోతే మోదీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సుభిక్షంగా ఉంటే చాలు. నాకు టికెట్ ఇచ్చినా పర్లేదు, నాకు టికెట్ ఇవ్వకున్నా పర్లేదు. అంటే ఏంటి అప్పుడే విత్డ్రా అయిపోతున్నారు పాలిటిక్స్ నుంచి? ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదు అంటే దాన్ని విత్డ్రా అన్నారు నాయన. వ్యామోహం లేకపోవడం అంటారు. అట్లా కాదండి, మీరు ఫైటరు ఫైట్ చేశారు, నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. మీరు ఆ ఫలితం సాధించే వరకు ఎందుకు ఫైట్ చేయకుండా మధ్యలో ఆపేస్తున్నారు? మీరు అదే చెప్తున్నాను, మీకు భాష అర్థం కావట్లేదు శ్రీనివాస్ గారు. నా స్టేట్మెంట్ మళ్ళీ వినండి. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా లేదు, మీరు ఏమనాలంటే నేను ఇయ్యాలి, నేను రావాలి, నా మేనమామ సొత్త పార్టీ నాదా బలి చెప్తారు మీరు. పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మీకంటే బలమైన అభ్యర్థి వాళ్ళు నిర్ణయించుకోవాలి, నేను కాదు. నా పని ఒక తెలంగాణ పౌరురాలిగా తెలంగాణలో స్వచ్ఛమైన రాజకీయాలు రావడం కోసం పోరాడడం నా పని. అంతే. గెలవడం గెలవకపోవడం, పోటీ చేయడం చేయకపోవడం కాదు. గెలవడమో గెలవకపోవడమో అనేది పోటీ చేస్తే వస్తుంది. ఇప్పుడు పోటీ చేయడం చేయకపోవడమో టికెట్ ఇస్తే వస్తుంది. కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలి అని శాసించే హక్కు నాకు లేదు. శాసించమనట్లే, టికెట్ ఇచ్చారు. ఇప్పుడు